హై గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్మన్. దిస్ ఇస్ ఆర్కే. ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు పెట్టుకుని కూటమిగా ఏర్పడిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో మరో 2 వారాల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో 3 పార్టీలు నేడు ఉమ్మడి మేనిఫెస్టోను విడుదల చేశాయి. టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో జనసేనాని పవన్ కళ్యాణ్, బీజేపీ నేత సిద్ధార్థనాథ్ సింగ్ పాల్గొన్నారు. మేనిఫెస్టో విడుదల అనంతరం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ టీడీపీకి యువగలం పాదయాత్రలో వచ్చిన విజ్ఞప్తులను, జనసేన పార్టీకి జనవాణి కార్యక్రమంలో వచ్చిన వినతులను క్రోడీకరించి ఈ మేనిఫెస్టోకు రూపకల్పన చేసినట్లు వెల్లడించారు. ముఖ్యంగా రాష్ట్ర ప్రజల అవసరాలు తీర్చుతూ రేపటి ఆంక్షలను సాకారం చేసేలా ఈ మేనిఫెస్టో ఉంటుందని వివరించారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ టీడీపీ, జనసేన కలిసి అన్ని విధాలుగా తీవ్ర కసరత్తులు చేసిన పిదప ఈ మేనిఫెస్టో రూపొందించామని వెల్లడించారు. కొంతమేర బీజేపీ సూచనలు తీసుకున్నామని తెలిపారు. ఎందుకంటే కేంద్రంలో ఇప్పటికీ ఎన్డీఏ పూర్తి స్థాయి మేనిఫెస్టో రూపొందించినందువల్ల రాష్ట్రాల స్థాయిలో వారు ఎక్కడా మేనిఫెస్టోలతో అనుసంధానం కాలేదని చంద్రబాబు స్పష్టం చేశారు. అయితే తమ మేనిఫెస్టోకు ఎన్డీఏ నుంచి పూర్తి సహకారం లభిస్తుందన్న ప్రగాఢ విశ్వాసం ఉందని తెలిపారు. అందుకే బీజేపీ నేత సిద్ధార్థనాథ్ సింగ్ కూడా మేనిఫెస్టోకు మద్దతు తెలిపేందుకు వచ్చారని వెల్లడించారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం సహకారం మెండుగా ఉంటుంది, పూర్తిగా ఉంటుంది. ఈ మేనిఫెస్టోను అమలు చేసే బాధ్యతను టీడీపీ, జనసేన స్వీకరిస్తాయని చంద్రబాబు స్పష్టం చేశారు. టీడీపీ సూపర్ 6తో పాటు జనసేన షణ్ముఖ వ్యూహం సూత్రాలను కూడా మేనిఫెస్టోలో పొందుపరిచామని వివరించారు. ఇక ఉమ్మడి మేనిఫెస్టోలోని అంశాల గురించి పరిశీలిస్తే బ్లాక్ బస్టర్ మేనిఫెస్టో అనుకోవచ్చు. ఆడబిడ్డ నిధి కింద ప్రతి మహిళకు నెలకు 1,500 రూపాయలు, 18 నుంచి 59 ఏళ్ల వయసు ఉన్న మహిళలకు ఆడబిడ్డ పథకం వర్తిస్తుందని చెప్పారు. తల్లికి వందనం కింద ఒక్కో విద్యార్థికి 15,000 రూపాయలు. ఒక ఇంట్లో ఎంతమంది పిల్లలున్నా అందరికీ తల్లికి వందనం వస్తుంది. ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నారు. డ్వాక్రా సంఘాలకు 10 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు కల్పిస్తున్నారు. ధీమా పథకం కింద ప్రతి కుటుంబానికి ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నారు. అలాగే రైతులకు ఏడాది 20,000 పెట్టుబడి సాయం చేస్తారు. నిరుద్యోగులకు నెలకు 3,000 నిరుద్యోగ వృత్తి కల్పిస్తున్నారు. యువతకు 5 ఏళ్లలో వివిధ సెక్టార్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తున్నారు. అలాగే మెగా టీఎస్సీపై తొలి సంతకం చేయనున్నారు. ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తున్నారు. అలాగే బీసీ రక్షణకు ప్రత్యేక చట్టం, బీసీలకు 50 ఏళ్లకే నెలకు 4,000 పెన్షన్, బీసీ సబ్ ప్లాన్ ద్వారా 5 ఏళ్లలో 1,50,00,000 కోట్ల వ్యయం, స్థానిక సంస్థల్లో 34% రిజర్వేషన్ పునరుద్ధరణ, నామినేటెడ్ పదవుల్లో ప్రాధాన్యత, చట్టసభల్లో 33% రిజర్వేషన్ కోసం కేంద్రంతో సంప్రదింపులు, తక్కువ జనాభా కారణంగా తీవ్రమైన పోటీ ఎదుర్కొంటున్న వర్గాలకు నామినేటెడ్ పోస్టుల ద్వారా రాజ్యాధికారంలో భాగం, బీసీ కులాల దామాజా ప్రకారం వారి ఆర్థిక స్థాయిని బట్టి జనగణన, దాని ప్రకారం కార్పొరేషన్లు ఏర్పాటు చేసి నిధుల కేటాయింపు, బీసీలకు స్వయం ఉపాధి కోసం ఏడాదికి 10,000 కోట్లు, ఆదరణ కింద 5,000 కోట్ల ఆధునిక పనిముట్ల అందజేత, యాదవులు అధికంగా ఆధారపడే పాడి పరిశ్రమకు బీమా సౌకర్యం, అధిక రుణాలతో ఆధునీకరణ భాగస్వామ్యం, గొర్రెల పెంపకంపై ఆధారపడిన కురుబ వర్గం సాధికారతకు చర్యలు, చేనేత పరిశ్రమల ఇబ్బందుల్లో ఉన్న వారికి పవర్లూమ్ వారికి 500 యూనిట్లు, హ్యాండ్లూమ్ వారికి 200 యూనిట్లు విద్యుత్ ఉచితము, ప్రతి కుటుంబానికి ఏడాదికి 24,000 సహాయము, దేవాలయాల్లో పనిచేసే నాయి బ్రాహ్మణులకు 25,000 గౌరవ వేతనము, వారికి షాపుల్లో 200 యూనిట్లు విద్యుత్ ఉచితము, గీతా కార్మికులు మద్య షాపుల్లో 10% రిజర్వేషను, వడ్డేరులకు క్వారీల్లో 15% రిజర్వేషను, రాయల్టీ, సినరేజ్ ఛార్జీల మినహాయింపు, రజకులకు ఉపయోగపడేలా ధోబీ ఘాట్ల నిర్మాణం, 200 యూనిట్ల విద్యుత్ ఉచితం, ప్రతి ఇంటికి ఉచితంగా కుళాయి కనెక్షన్, సముద్రవేట విరామ సమయంలో మత్స్యకారులకు 20,000 ఆర్థిక సాయం, జీవో 217 రద్దు, మత్స్యకారుల బోట్ల మరమ్మతులకు, కొత్త బోట్ల కొనుగోలుకు, ఆధునిక కమ్యూనికేషన్ పరికరాలకు ఆర్థిక సహాయము, చిన్న స్థాయి బోర్డులకు చేయూత, స్వర్ణకారుల కోసం కొత్త కార్పొరేషన్ ఏర్పాటు, ఆర్యవైశ్య కార్పొరేషన్కు తగు మేర నిధుల కేటాయింపు, చిరు వ్యాపారులకు వడ్డీ లేని రుణాలు, స్వేచ్ఛాయుత వాతావరణంలో వ్యాపారాల నిర్వహణకు పటిష్ట చర్యలు, వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహణ, ఆక్వా రంగానికి సంబంధించి అవసరమైన ప్రాంతాల్లో 5,000 టన్నుల నిల్వ సామర్థ్యంతో కూడిన కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు, అన్ని ఆక్వా జోన్లలో ఉండే వారికి గతంలో మాదిరి విద్యుత్తును యూనిట్కు 1.5 చొప్పున సరఫరా, ట్రాన్స్ఫార్మర్ల ధర తగ్గింపు, ఏవియేటర్లపై సబ్సిడీలు, సామాన్యులకు అందుబాటులో ఉండే విధంగా సమగ్రమైన సరళీకృత ఇసుక విధానము, విద్యార్థులకు సంబంధించి ఎయిడెడ్, ప్రైవేట్ పీజీ విద్యార్థులకు గతంలో మాదిరిగా ఫీజు రియంబర్స్మెంట్, కాలేజీలకు రుసుము చెల్లించి విద్యార్థులకు సర్టిఫికేట్లు వచ్చేలా చర్యలు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు. ప్రజెంట్ ఏదైతే ఇష్యూ జరుగుతుందో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద అది రద్దు చేస్తామంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నైపుణ్య గణన, చిన్న మధ్య తరహా పరిశ్రమలు, అంకుర సంస్థలకు ప్రాజెక్టు వ్యయంలో గరిష్టంగా 10 లక్షల సబ్సిడీ, ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలు, అగ్రవర్ణ పేదలకు విద్యా ఉద్యోగాల ప్రాధాన్యము, ఎంఎస్ఎంఈ రంగానికి అధిక ప్రోత్సాహము, పరిశ్రమలకు అనుకూలంగా పాలసీల రూపకల్పన, భారీ ఎత్తున పెట్టుబడులు ఆకర్షణతో రాష్ట్రంలో మెరుగైన ఉపాధి అవకాశాల కల్పన, యువతలో దృఢ వైఖరి పెంపొందించేందుకు క్రీడల్లో ప్రోత్సాహము, ఎక్కడికక్కడ డిజిటల్ లైబ్రరీల ఏర్పాటు, అంగన్వాడీ కార్యకర్తలకు చేయూత, ఉద్యోగాలు చేసే మహిళల కోసం ప్రత్యేకంగా హాస్టళ్లు, మధ్యలోనే చదువు ఆపేసిన అమ్మాయిలు చదువు కొనసాగించేందుకు చర్యలు, కళలకు రెక్కల పథకం కింద వడ్డీ లేని రుణాలు, వారు స్థిరపడిన తర్వాత వడ్డీ లేకుండా ఆ రుణం చెల్లించేలా ప్రణాళిక, ఉద్యోగుల్లో మళ్లీ ఆత్మవిశ్వాసం పెంపొందించేలా పీఆర్సీ అమలు, పీఆర్సీ వచ్చేలోపు మధ్యంతర ఊరట కలిగించే చర్యలు, దశల వారీగా బకాయిల చెల్లింపు,
ఉద్యోగాలకు ఎలాంటి ఆటంకం లేకుండా ప్రతి నెల జీతాలు. సిపిఎస్ పై అధ్యయనం చేసి సమస్య పరిష్కారానికి కృషి. తక్కువ జీతాలు పొందే అవుట్ సోర్సింగ్ సిబ్బంది, అంగన్వాడీలు, పోలీస్ సిబ్బంది కోసం మెరుగైన చర్యలు. వాలంటీర్లకు గౌరవ వేతనం 10,000 పెంపు. కాపు సంక్షేమం కోసం 10,000 కోట్ల వ్యయం. ఈబీసీ రిజర్వేషన్లో ప్రాధాన్యత. 5 ఏళ్లకు ఒకసారి సమీక్ష. మహిళలకు నైపుణ్యాభివృద్ధి, స్వయం ఉపాధి ప్రాధాన్యత. ప్రత్యేక భవనాల నిర్మాణం. ఆర్య వైశ్యులు, క్షత్రియులు, అగ్రవర్ణ పేదలకు న్యాయం చేసేందుకు చర్యలు. 4,000 పెన్షన్లను 2014 ఏప్రిల్ నుంచి వర్తింపజేస్తూ పంపిణీ. దివ్యాంగులకు నెలకు 6,000. పూర్తి స్థాయి వైకల్యం ఉన్న వారికి 10,000. కిడ్నీ వ్యాధులు, తలసేమియా బాధితులకు నెలకు 10,000 పెన్షను. పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్ల ఇంటి స్థలము, గ్రామాల్లో 3 సెంట్ల ఇంటి స్థలము. ఇప్పటికే పట్టాలు మంజూరైన వారికి ఇళ్ల నిర్మాణము. ఏ స్థలానికి పట్టా వచ్చిందో అదే చోటే ఇంటి నిర్మాణం. ఇల్లు లేని ప్రతి ఒక్కరికి వెంటనే టిట్కో ఇళ్ల మంజూరు. ఎస్సీ ఎస్టీ సంక్షేమానికి చర్యలు. జిల్లాల వారీగా వర్గీకరణ. ఎస్సీ ఎస్టీలకు 50 ఏళ్లకే పెన్షన్లు. ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు వారి అభివృద్ధికే కేటాయింపు. జీవో నెంబర్ 3 పునరుద్ధరణ. ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసీ ఉపాధ్యాయుల నియామకము. ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ. ముస్లిం మైనారిటీలకు 50 ఏళ్లకే పెన్షన్లు. ఈద్గాలు, కబరిస్తాన్లకు స్థలాల కేటాయింపు. విజయవాడ సమీపంలో హజ్ హౌస్ నిర్మాణం. నూర్ బాజా కార్పొరేషన్కు ఏటా 100 కోట్ల కేటాయింపు. మైనారిటీ పెన్షన్ కార్పొరేషన్ ద్వారా 5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు. ఇమాం మౌజన్లకు 10,000, 5,000 గౌరవ వేతనము. అర్హత ఉన్న ఇమాంలను ప్రభుత్వ క్వాజీలుగా నియామకం. మసీదుల నిర్వహణకు ప్రతి నెల 5,000 ఆర్థిక సహాయం. హజ్ యాత్రకు వెళ్లే ప్రతి ముస్లింకు ₹1,00,000 ఆర్థిక సహాయం. క్రైస్తవుల సంక్షేమం కోసం తగిన చర్యలు. క్రిస్టియన్ మిషనరీల ఆస్తుల అభివృద్ధికి ప్రత్యేక బోర్డు. చర్చిల నిర్మాణము. పునరుద్ధరణకు ఆర్థిక సహాయము. క్రైస్తవ శ్మశాన వాటికలను స్థలం కేటాయింపు. బెరుసలం యాత్రకు వెళ్లే క్రైస్తవులకు సహాయము. రైతులకు 9 గంటల అవాంతరంలోని విద్యుత్ సరఫరా. ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు. డ్రిప్ ఇరిగేషన్కు 90% సబ్సిడీ. వ్యవసాయ పనిముట్ల కొనుగోలుకు సబ్సిడీ. సోలార్ పంపు సెట్లకు రాయితీ. మిగిలిన విద్యుత్ ప్రభుత్వం కొనుగోలు. దేశంలోనే మొట్టమొదటిసారి ప్రతి కుటుంబానికి 25 లక్షల ఆరోగ్య బీమా ప్రవేశపెట్టారు. ప్రతి ఒక్కరికి డిజిటల్ హెల్త్ కార్డులు. చంద్రన్న బీమా పథకము. సహజ మరణానికి 5 లక్షలు. ప్రమాదవశాత్తు మరణిస్తే 10 లక్షల బీమా. విద్యుత్ ఛార్జీల తగ్గింపు. పోలవరం ప్రాజెక్టు త్వరితగతిగా పూర్తి. రాయలసీమ, ఉత్తరాంధ్రలో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి. బ్యాడ్జీ కలిగిన ప్రతి ఆటో డ్రైవర్కు, టాక్సీ డ్రైవర్లకు, హెవీ లైసెన్స్ కలిగిన లారీ, టిప్పర్ డ్రైవర్లకు ఏటా 15,000 ఆర్థిక సహాయం. జీవో నెంబర్ 21 రద్దు చేసి ఫైన్ల భారం తగ్గింపు. అసంఘటిత రంగ కార్మికులకు చంద్రన బీమా వర్తింపు. భవన నిర్మాణ కార్మికుల బోర్డు పునరుద్ధరణ. మద్యం ధరల నియంత్రణ. పెట్రోల్, డీజిల్ ధరల నియంత్రణకు చర్యలు. ఉచిత ఇసుక విధానం అమలు. రాష్ట్రంలో చాలా స్కూళ్లు మూతపడేందుకు కారణమైన జీవో నెంబర్ 117 రద్దు. డాక్టర్ అంబేద్కర్ విదేశీ విద్యా పథకం పునరుద్ధరణ. షణ్ముఖ వ్యూహంలో ముఖ్యమైనది జనసేన తీసుకురాబోతుంది. ప్రతి నియోజకవర్గానికి 500 యువతని, ఆడపడుచుల్ని 500 మందిని ఎంపిక చేసి తమాషా పద్ధతి ప్రకారం ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయల చొప్పున ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందజేస్తాం. దాంట్లో మీరు ఉపాధి అవకాశాలు గాని, 10 మందికి ఉపాధి కల్పించే పరిశ్రమలు గాని, వ్యాపారాలు గాని మీకు పెట్టుకునే స్థితి కల్పిస్తాం. ఆరోగ్యశ్రీ పథకం నెక్స్ట్ లెవెల్ కి పట్టుకెళ్తాం. ఫ్రీ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రతి ఒక్కరికి ఇవ్వగలిగితే, మీరు ఇంతమంది ట్యాక్స్ పే చేస్తా ఉన్నాం. ఇంగ్లాండ్ లో ఉంది హెల్త్ ఇన్సూరెన్స్. ప్రతి ఒక్కరికి నువ్వు బటన్ నొక్కి 10,000, 5,000 కాదు. ఏ జబ్బు వచ్చినా, కిడ్నీ జబ్బు రాని, ఏ జబ్బు రాని, లెట్ హెల్త్ ఇన్సూరెన్స్ పే. ఇన్సూరెన్స్ కంపెనీని పే చేద్దాం. నేను పార్టీలో క్రియాశీలక సభ్యులకి గాయపడితే 50,000 హైయెస్ట్ నేను పే చేస్తున్నాను. ఒక పార్టీగా మనిషి ప్రాణం కోల్పోతే 5 లక్షలు ఇస్తున్నాను. జనసేనలో గనక రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగితే, మేము పెట్టదలుచుకుంది ప్రతి కుటుంబానికి 25 లక్షల బీమా పథకం నేను అమలు చేస్తాను. ఎంతమంది ఉంటే అంతమందికి 5 లక్షల చొప్పున 25 లక్షలు. నలుగురుంటే నలుగురు, 5 మంది 5 కలిపి 25 లక్షల బీమా పథకం. హెల్త్ ఇన్సూరెన్స్ ఎవరికి ఏ జబ్బులు వస్తాయో ఎలా చేస్తాం. అందుకని హెల్త్ ఇన్సూరెన్స్ కట్టేస్తే అది 10 లక్షలు అవుద్దా, 1,00,000 అవుద్దా, 5 లక్షలు అవుద్దా, 25 లక్షలు అవుద్దా అనేది లెట్ హెల్త్ ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ కంపెనీస్ డిసైడ్. ఆ ప్రీమియం ప్రభుత్వం కట్టేలాగా నేను ఆలోచిస్తున్నాం. ఆ దిశగా మేము అడుగులేస్తాం. ఎలా ఉంది మేనిఫెస్టో? బ్లాక్ బస్టర్ మేనిఫెస్టో కదా. మరి ఈ మేనిఫెస్టోను అమలు చేయాలంటే మినిమం ఎంత లేదన్నా 1,00,000 కోట్లు ఖర్చు అవుతాయి ప్రతి ఏటా అనుకుంటున్నారు. మరి ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ఇవన్నీ నెరవేర్చాలంటే చాలా ఖర్చుతో కూడుకున్నది. మరి ఎలా నెరవేరుస్తారని వాళ్ళని అడిగినప్పుడు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కానీ, తెలుగుదేశం అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ చెప్పిన విషయం ఏంటంటే, మన రాష్ట్రం వెనుకబడడానికి కారణము సంపద సృష్టి లేక. బట్ నెక్స్ట్ వచ్చి ఈ అలయన్స్ ప్రభుత్వము పెట్టుబడులు తీసుకొస్తాము, వివిధ దేశాల నుంచి పెట్టుబడులు తీసుకొచ్చి మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టమని కోరుతాము, చాలా పరిశ్రమలు తీసుకొస్తాము, రాజధాని అమరావతిని అభివృద్ధి చేస్తాము అని చెప్పారు. సంపద సృష్టితోనే ఇవన్నీ సాధ్యం అవ్వగలం. ఆంధ్రప్రదేశ్లో సంపద సృష్టించాలని కోరుకుందాం. అలాగే ఈ మేనిఫెస్టోలో ఉన్న ప్రతిదీ నెరవేరాలని కోరుకుందాం. జై హింద్.